తాళరేవు మండలం గొర్రెపూడి జి వేమవరంలో 7వ త్రినాథ వ్రతమేళాను స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఘనంగా నిర్వహించింది. స్వయంభూ యువరైతు గండి గణేష్ సువర్ణరత్నం దంపతులు 21 కలశాల ప్రతిష్ఠ చేసి త్రినాథ వ్రతాన్ని గ్రామ మహిళలతో నిర్వహించారు. మండపాన్ని ఏర్పాటు చేసి మర్రి కొమ్మల అలంకరణలో నిర్వహించిన త్రినాథ సహస్రనామ పారాయణ పుష్ప పూజ విశేషంగా అలరించింది. గ్రామ సంకీర్తనతో వ్రత పూజకు హాజరైన పీఠం వ్యవస్థాపకులు దోసలబుల్ రామరాజు మాట్లాడుతూ సృష్టి స్థితి లయలు అనుసరించే ప్రకృతి తత్వం పంచభూతాలతో ప్రపంచ జీవరాశి మనుగడ కోసం నిత్యం తప్పిస్తుందని, అటువంటి ప్రకృతి ధర్మాన్ని సంరక్షించే సృష్టికర్తల త్రినాథ వ్రతం ఇంటింటా చేయడం వల్ల లోక కళ్యాణం సిద్ధిస్తుందని అన్నారు. నక్కా సత్య సతీష్, మురాలశెట్టి నాగమణి, వీరప్రభాకర్ రావు, ర్యాలీ సుబ్బలక్ష్మి, రవికిరణ్, గొల్లపల్లి శ్రావణి కిరణ్, మాతా శేషరత్నం, రామకృష్ణ, గోడ నాగరాజు దంపతులు, మల్లిక, పద్మావతి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, నాగమణి, మల్లీశ్వరి, తనుజ, పద్మిని, మంగతాయర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవా సమితి హరహర మహాదేవ సమైక్య సభ్యులు భజగోవిందం కీర్తనలతో నీరాజనం నిర్వహించి మంగళహారతులతో ప్రసాద అల్పాహారాలు పంపిణీ చేశారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పూజించడం అంటే ప్రకృతి తత్వాన్ని ఆరాధన చేయడం. కాబట్టి గణపతి అంటే విఘ్నాలు తొలగడానికి కార్యక్రమాలు చేసుకుంటాం, పూజలు. అట్లాగే కార్యక్రమాలు జరగడానికి శుభ సంకల్పాలు రావాలి అంటే త్రినాథ వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఇది సీతాదాసు మహర్షి ఈ కలియుగ ఆరంభంలో మనందరికీ అందించినటువంటి మహత్తరమైనటువంటి వ్రతం. కాబట్టి ప్రతి ఇంటిలోనూ కూడా త్రినాథ వ్రతాన్ని ఆచరించుకోండి. మాఘమాసంలో మీ కుటుంబంతో నిర్వహించుకోండి. ఈ ఏడాది పొడవునా ఏ ఆదివారం అయినా సరే కూడా భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో మీ గృహాలలో ఈ యొక్క త్రినాథ వ్రతం నిర్వహించుకోండి. ఈ త్రినాథ వ్రతం నిర్వహించుకునేటప్పుడు ఈ యొక్క కుందులు కానీ అదేవిధంగా కలశాలు కానీ ఇవన్నీ కూడా భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో కోరుకున్న భక్తుల గృహాలకి చేరతాయి. ఈ యొక్క చలివిడి, వడపప్పు, ఈ కొబ్బరి, సాంబ్రాణి ఏదైతే ఉంటుందో అవి భక్తులు సమకూర్చుకొని ఈ యొక్క వ్రత కథని చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులందరినీ కూడా ఆహ్వానించుకుని చేసుకుంటారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ లోక కళ్యాణంలో భాగస్వాములై తరించి త్రిమూర్తుల యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా భోగి గణపతి పీఠం విజ్ఞప్తి చేస్తుంది.